బైబిల్లోని రెండవ గ్రంథకర్త మోషే గారు క్రీస్తుపూర్వం 1445 నుంచి 1405 వరకు మధ్యకాలంలో రాశారు. ముఖ్యాంశం విమోచన. ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ఇజ్రాయెల్ను రప్పించుట. మొత్తం అధ్యాయాలు 40 అధ్యాయాలు ఉన్నాయి. 1213 వచనాలు ఉన్నాయి. చిన్న అధ్యాయం 11 అధ్యాయం 10 వచనాలు, పెద్ద అధ్యాయం 12 అధ్యాయం 51 వచనాలు ఉన్నాయి. 1వ అధ్యాయం ఈజిప్టు దేశంలోని బానిసత్వం. 2వ అధ్యాయం మోషే జననము, ఫరో కుమార్తె దగ్గర పెరుగుట. 3-12 అధ్యాయాలు మోషే పిలుపు, ఐగుప్తుల అద్భుతాలు, పస్కా పండుగ జరిపించుట, కాలిపోతున్న పొద దగ్గర మోషేను దేవుడు పిలుచుట. 13 నుండి 15వ అధ్యాయాలు ఈజిప్టు నుండి విడుదల, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఎర్ర సముద్రం 2 పాలుగా మార్చుట. 16 నుండి 18 అధ్యాయాలు అరణ్యంలో ప్రయాణం, ఎడారిలో ఆహారం, బండ నుండి నీటిని, 19-20 10 ఆజ్ఞలు. 21 నుంచి 24 అధ్యాయాలు న్యాయ చట్టాలు. 25 నుంచి 31 అధ్యాయాలు దేవుని గుడారం గురించి, మందసం గురించి. 32-34 అధ్యాయాలు బంగారు ప్రతిమను. మోషే అహరోను వ్యతిరేకించి ప్రజలు బంగారుతో తయారు చేయడం. యెహోషువ మోషే ఆజ్ఞను గౌరవించడం, ప్రజలు తిరిగి మరలా వచ్చుట. 35 నుంచి 40 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారం, దేవుడి మందసం, బలిపీఠం కట్ట, దీపవృక్షం. దేవునికి స్తోత్రం.